శ్రీరామ క్రియాధ్యానం మాస్టర్లకి స్వాగతం సుస్వాగతం. శ్రీరామ క్రియ అంటే రా అంటే సూర్యుడు, ఈ ముక్కులో గాలి లోపల పోతే రా అగ్ని ఎరుపు. మా అంటే చంద్రుడు, ఈ ముక్కులో లోపల గాలి పోతే చల్లదనం వస్తుంది, బాడీలో చంద్రకళలు పెరుగుతాయి, దీంట్లో అగ్ని పెరుగుతుంది, అగ్ని కళలు పెరుగుతాయి. ఈ రెండు అనులోమ వినులోమ చేస్తే ఏ చక్రానికైనా, ఇప్పుడు ఆజ్ఞాచక్రం శ్రీరామ క్రియాధ్యానం ఆజ్ఞాచక్రంలో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చెప్తున్నాం. ఆజ్ఞాచక్రానికి ఎడమ ముక్కులో నుండి తీసుకొని కుడి ముక్కులో వదలాలి, కుడి ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులో వదలాలి, ఎడమ ముక్కులో తీసుకొని ఇక్కడ ఆపి వదలాలి. ఇక్కడ ఓంకారం సర్వజ్ఞా చక్రం, దీని లోపల ఒక ఇంచులో సర్వ రోగహర చక్రం ఉంటుంది లోపల. ఈ ఆజ్ఞాచక్రాన్ని చేస్తే రెండు చక్రాలకి ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. సర్వజ్ఞా చక్రం, సర్వరక్షాకర చక్రం, ఆజ్ఞాచక్రం. దీని లోపల ఏముంటుందంటే సర్వజ్ఞత్వం వస్తుంది. లోపల ఇంకోటి ఉంది సర్వరోగహర చక్రం. ఈ రెండు చక్రాలకి ఎఫెక్ట్ ఇస్తుంది ఇక్కడ ప్రాణాయామం చేస్తే. ఈడ సుబ్రహ్మణ్య స్వామి, ఈ అనులోమ వినులోమ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ప్రొడ్యూస్ అవుతాడు. సమస్వరం చేస్తే ఆజ్ఞాచక్రానికి ఒల్లి దేవసేనతో కళ్యాణం జరుగుతుంది. ఇది రా అగ్ని రా, ఇది జలం చంద్రుడు మా అమృతం. ఈ రామ అని మనం ఇప్పుడు చేస్తున్నాం. ఎడమ ముక్కులో గాలి పీల్చుకోవటం, ఆపటం, కుడి ముక్కులో వదలటం, కుడి ముక్కులో గాలి పీల్చుకోవటం, ఎడమ ముక్కులో వదలటం, ఎడమ ముక్కులో గాలి పీల్చుకోవటం, ఆజ్ఞాచక్రానికి కుడి ముక్కు. ఇక్కడ ఎడమ ముక్కులో ఓం అంటూ లాక్కోవాలా, కుడి ముక్కులో వదలాలి, కుడి ముక్కులోనే లాక్కోవాలి, మళ్ళీ ఓం అంటూ ఎడమ ముక్కులో వదలాలి, ఎడమ ముక్కులో ఓం అంటూ లాక్కోవాలా 5 సెకండ్ల నుంచి కుడి ముక్కులో వదలాలి, మళ్ళీ కుడి ముక్కులో శ్వాస లాగి 5 సెకండ్ల నుంచి ఎడమ ముక్కులో వదలాలి, మళ్ళీ ఎడమ ముక్కులో గాలి లాక్కొని 5 సెకండ్లు ఆపి కుడి ముక్కులో వదలాలి. అట్లా ఇది అనులోమ వినులోమ ఓంకారంతో ఇక్కడ చేస్తే నీకు సర్వజ్ఞత్వం వస్తుంది. ఇక్కడ అగ్ని పెరగద్ది. అయ్యప్ప పుడతాడు, అయ్యప్ప ఈయన హరి హరులు. ఇది చంద్రుడు విష్ణు చంద్రస్వరం, సూర్యస్వరం అగ్ని ఈశ్వరుడు. ఈయన విష్ణువు ఈశ్వరుడు హరిహరులు. ఈ రెండు అనులోమ వినులోమ చేస్తే ఇక్కడ అగ్ని పుట్టద్ది. అదే అయ్యప్ప స్వామి, అదే సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు రెండు ముక్కుల్లో మళ్ళీ చేయాలి. అంటే రెండు ముక్కులు టచ్ చేస్తే శ్వాస ఎడకు లాగి ఓం అంటూ ఆపాలి, మళ్ళీ పూర్తిగా వదలాలి శరీరంలో గాలి అంతా. ఈడ లాక్కొని ఆపి వదిలేటప్పుడు అంగిట్లోంచి వదలాలి. తీసుకునేటప్పుడు ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టాలా, ఈ ప్రాణాన్ని ఎడకు తీసుకుపోవాలా, ఓం అని ఆపి 5 సెకండ్ల తర్వాత గాలి వదిలేటప్పుడు లోపల ఉండే గాలి అంతా అంగిట్లో ఫోర్స్గా తగిలితో బయటకు పోవాలి. ఇది ఇది రామ రెండు కలిపితే ఇక్కడ శ్రీ పుడుతుంది, ఎనర్జీ అరుణకాంతి తెలుపు, ఇది ఎరుపు తెలుపు. అందుకని అనులోమ వినులోమ చేసేటప్పుడు కానీ మనం ఆజ్ఞాచక్రంలో పెట్టి వదలాలి. ఇక్కడ 2 దళాలు ఉండే ఇది ఉంటుంది, 2 దళాల కమలం ఉంటుంది. సర్వజ్ఞత్వం వస్తుంది ఈడ ప్రాణాయామం చేస్తే. ధ్యానం చేసినా కూడా ధ్యానం ఆజ్ఞాచక్రంలోనే చేయాలి. ఇతర చక్రాలకు ఆజ్ఞను రిలీజ్ చేసేది ఆజ్ఞాచక్రం. ఇప్పుడు అనులోమ వినులోమ చేస్తే పీల్చుకున్నప్పుడు ఇక్కడ పెట్టాలి గాలి ఓం అని, వదిలేటప్పుడు అంగిట్లోంచి వదలాలి. సమస్వరం చేసినా కూడా తీసుకునేటప్పుడు ఓం అని ఆజ్ఞాచక్రాన్ని తీసుకోవాలి, వదిలేటప్పుడు అంగిట్లోంచి గాలి తగలతో వదలాలి. లోపల ఉండే గాలి అంతా వదలాలి. వదిలేటప్పుడు శూన్యం చేయాలి. కాలిగోటి నుంచి తలంట్రు వరకు గాలంతా బయటికి వదలాలి. మళ్ళీ తీసుకునేటప్పుడు ఆజ్ఞాచక్రానికి తీసుకోవాలి హ్రీం అంటూ 5 సెకండ్ల నుంచి అంగిటి తగిలితే అప్పుడు నీకు అంగిట్లో పొర పలసబడి ఆ పైనుండి అమృతలింగానికి ఈ వేడి గాలి ఎప్పుడు తగిలిందో అమృతోట ఊరుతుంది. అక్కడ ఆజ్ఞాచక్రంలో అనులోమ వినులోమ సమస్వర ప్రాణాయామం ఏ విధంగా చేయాలా? రామ అంటే సూర్యస్వరం రా, ఎడం ముక్కులో గాలి మా. సూర్యుడు అగ్ని, చంద్రుడు జలం, సూర్యుడు ఎరుపు,
జలం తెలుపు. ఈ ఎరుపు తెలుపులు ఇక్కడ కలిపినప్పుడు రెండు సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తుంది. ఇక్కడ సహస్రారాన్ని చేస్తే ఇక్కడ అరుణకాంతి వస్తుంది. కంఠాన్ని చేస్తే ఇక్కడ అరుణకాంతి వస్తుంది. హృదయాన్ని చేస్తే అక్కడ అరుణకాంతి వస్తుంది. నాభికి చేస్తే అక్కడ అరుణకాంతి వస్తుంది. స్వాదిష్టాన చక్రానికి సమస్వరం చేస్తే అరుణకాంతి పుట్టుతుంది. మూలాధారానికి రెండు స్వరాలు లాగితే రెండు శ్వాసలు ఒకేసారి అరుణకాంతి వస్తుంది. ఈ విధంగా సమస్వరంతో అరుణకాంతి వస్తుంది. అనులోమం చేస్తే అగ్ని పుడుతుంది. దేవతలంటే అగ్ని, దేవతలంటేనే అగ్ని, జ్యోతి, ప్రకాశం, వెలుగు. ఇప్పుడు ఈ ఆజ్ఞాచక్రంలో మనం ధ్యానం చేస్తే శ్వాస ఆగిపోతుంది, కిందకు పోయే శ్వాస ఆగిపోతుంది, శ్వాస లయం అవుతుంది ధ్యానం చేస్తే. అప్పుడు ఈ చక్రాలు ఎట్లా పనిచేస్తాయి? థైరాయిడ్ గ్లాండ్ ఉంది, ఊపిరితిత్తులు, గుండె, పేగులు, కిడ్నీలు, బ్లాడరు, కింద యూరినల్ బ్లాడరు, మూలాధారం, ఇవన్నీ పనిచేయాలంటే కండరాలు, లోపల పార్ట్లు, గ్రంథులు, నాళ్ళు ఇవన్నీ బాగా పనిచేయాలంటే ప్రాణం అవసరం. మనం ధ్యానం చేస్తే శ్వాస కిందకి దిగకుండా కంట్రోల్ అయిపోతుంది, ఇక్కడ ఆడుతుంది. పరాలో సహస్రారానికి ఆజ్ఞాకే ఆడుతుంది. అప్పుడు ఇది సహస్రారం వరకు పోతుంది. ఇక్కడ ఇది పర, కంఠానికి కింద అపర. కంఠ అధ పర్యంతం శక్తి కోటైక స్వరూపుడు. కంఠానికి కింద శక్తి కోట, ప్రకృతి పరమాత్మ ఉంది కంఠానికి కింద. ఆజ్ఞా నుంచి సహస్రానికి భగవంతుడే. బయట ఓజోన్ పొర దాటితే నక్షత్ర మండలం, అక్కడ శ్వాస ఉండదు. అందుకని ప్రాణం తలకు కావాలంటే ప్రాణం పోవాలి కదా తలకి. ఊపిరితిత్తుల్లో పోయి రక్తంలో కలిసి ప్రాణశక్తి తలకు పోతుంది రక్తంలో నుంచి. అందువల్ల ఆజ్ఞా చక్రం అంటే కింద 5 చక్రాలకి లోపల 3 చక్రాలు ఉన్నాయి. ఇంకా ఇది ఆజ్ఞా చక్రానికి లోపల 3 చక్రాలు. సర్వజ్ఞా చక్రం, సర్వ రోగహర చక్రం, సర్వసిద్ధిప్రదా చక్రం, సర్వానందమయ చక్రం. 4 పాయింట్లు ఉంటాయి, 4 గ్రంథులు ఉంటాయి. లోపల 3 చక్రాలకి, కింద 5 చక్రాలకి ఆజ్ఞని రిలీజ్ చేసేది ఆజ్ఞాచక్రం. కింద ఎవరు ఉన్నారు? మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో బ్రహ్మ, మణిపూరకంలో విష్ణువు, ఇక్కడ ఈశ్వరుడు, సదాశివుడు దంపతులుగా ఉన్నారు. ఇక్కడ సదాశివుడు, ఈడ మహేశ్వరుడు, లోపల పరమేశ్వరుడు, లోపల ఇంకా కామేశ్వరుడు, ఇంకా లోపల విశ్వేశ్వరుడు. వీళ్ళు దంపతులుగా ఉంటారు. అంటే విశ్వేశ్వరుడు, రాజరాజేశ్వరి ఇద్దరు ఒకటే. స్థూల శరీరం లేదు ఆడ, ఓన్లీ లైట్. ఆత్మకి శరీరానికి సంబంధం లేదు, స్త్రీ పురుషుల భేదం లేదు ఆత్మకి. ఆత్మ అంటే ప్రకాశం, అరుణకాంతి. దానికంటే ముందు ఒక చక్రంలో కామేశ్వరుడు, కామేశ్వరి ఉంటారు. దానికంటే ముందు పరమేశ్వరుడు, పరమేశ్వరి. ఇక్కడేమో మహేశ్వరుడు, మహేశ్వరి. ఇక్కడేమో సదాశివుడు, భువనేశ్వరి. ఇక్కడేమో శివపార్వతులు ఉంటారు. నాభిలో లక్ష్మీనారాయణుడు, స్వాధిష్టానంలో బ్రహ్మ సరస్వతి, మూలాధారంలో సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి. ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి, వల్లీ దేవసేన సమాధి. పైన మనం చెప్పింది మహేశ్వరుడు, మహేశ్వరి. ఇట్లా ఈ మొత్తం మనకి 4 చక్రాలను 2 చక్రాలు చేసాము. ఆజ్ఞ, దాని లోపల ఉండేది కలిపి ఒక చక్రం. సహస్రారం, దాని ముందు ఉండేది సర్వసిద్ధిప్రదా చక్రం, సర్వానందమయ చక్రం ఒకటిగా చేసాం. సర్వజ్ఞా చక్రం, సర్వరోగాల చక్రం ఒకటి చేసాం. అంటే ఇక్కడ 4 చక్రాలు 2గా భావించి కింద 5 చక్రాలు కలిపితే 7 చక్రాలు. దీన్ని తిరుపతి కొండగా వెంకటేశ్వర స్వామిది మనం పెద్దలు పెట్టారు బయట. ఆ 7 కొండలు బాహ్యంగా వెంకటేశ్వర స్వామి వైకుంఠం, పైకి పోతే వైకుంఠం, చల్లటి గాలి, చల్లదనం ఉంటుంది. 7 కూడా చంద్రమండలం, చల్లగా ఉంటుంది. ఇప్పుడు
పైన కింద శ్వాస కింద చక్రాల్లో ఆడుతుంటుంది. ధ్యానం చేస్తే లైవ్ అయినప్పుడు అమ్మవారు కింద శ్వాస ఎడమ ముక్కు ఆడకపోతే పైకి వచ్చేస్తుంది. ఆహారం చంద్రకళలు అందాల కుండలిని శక్తి. ధ్యానం చేస్తే శ్వాస ఆడకపోతే ఆమె పైకి వచ్చేసి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ జ్యోతి దర్శనం అవుతుంది. ఆజ్ఞాచక్రం జ్యోతి స్థానం, ఆజ్ఞని రిలీజ్ చేస్తుంది మిగిలిన చక్రాలకి. ఇది ఇంద్రస్థానం. ఇక్కడ మనసు బ్రహ్మ ఈ స్థానం, మనసు స్థానం, బ్రహ్మస్థానం, ఇంద్రస్థానం, పైన మహేంద్ర స్థానం, సుబ్రహ్మణ్య స్థానం, హంస అంటారు ఇక్కడ. హంస ఈ రెండు శివపార్వతులు ఆకాశం, ఇది పరాకాశం. ఇక్కడ ఆకాశం అయితే ఇది పరాకాశం. ఈ 4 చక్రాలు. హంసలు ఇద్దరు పార్వతి పరమేశ్వరులు విహరిస్తున్నారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే పార్వతి పరమేశ్వరులు పరాకాశంలో విహరిస్తున్నారు ఇద్దరు హంస రూపంలో. నారదుడన్న గర్కుమంతుడు అంటే 2 శ్వాసలు ఏడుకు ఆడిస్తే గర్కుమంతుడు అవుతావు నువ్వు. వల్లి దేవసేన ఈ 2 ఏళ్ళకి ఆడిస్తే సుబ్రహ్మణ్య స్వామి. అనులోమ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి పుడుతుడా జ్యోతి. ఈ 2 స్వరాలు ఇక్కడ కలిపితే వల్లి దేవసేనకి కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామికి. ఇక్కడ ఇంకా పైకి మనసు పెట్టి ఈడ చేస్తే మహేశ్వరుడు మహేశ్వరి కళ్యాణం. ఇక్కడ చేస్తే ఏడైతే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఏడ మనసు పెట్టి శ్వాసను గమనిస్తే భూచరి. ఇక్కడ పెడితే కేచరి. కేచరి ముద్ర 2 ఆడిస్తే. శ్వాసను ఏడ గమనిస్తే భూచరి అంటే డౌన్ ఫాల్ అవుతాం మనం. బీపీ ఎక్కువ ఉంటే ఇక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే బీపీ తగ్గద్ది. ఏడు మనసు పెడితే కేచరిలో సమంగా ఉంటుంది. ఇక్కడ పెడితే శాంభవి ముద్ర మహేశ్వరుడు మహేశ్వరి. సూపు పైకి పోద్ది శాంభవి ముద్ర. రాముడు కలుసుకున్నప్పుడు పరశురాముడు పుణ్యలోకాలను కొట్టేయమంటాడు. ధనస్సు ఎక్కువ పెట్టాడు అంటే ఎన్నుపోస ఎక్కువ పెట్టి ప్రాణాయం చేయటమే ధనస్సు ఎక్కువ పెట్టాడు. ఎక్కడ వదలమంటావు బాణాన్ని అంటాడు. నా పుణ్యలోకాలు కొట్టేవయ్యా అంటాడు. నేను మహేంద్రగిరి పర్వతంగా పోయి తపస్సు చేస్తాను అంటాడు. ఇది మహేంద్రగిరి పర్వతం. మహేశ్వరుడు మహేశ్వరి స్థానం. శాంభవి ముద్ర పైకి కొంచెం సూపు పైకంటే శాంభవి ముద్ర. బ్రహ్మంగారు దీన్ని మించిన ముద్ర లేదని వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన తపస్సు చేశాడు. ఆడబెట్టి చేశాడు సాధన. లో బీపీ ఉన్నవాళ్ళు ఇక్కడ మనసు పెట్టి ధ్యానం ప్రాణాయామం చేస్తే కొంచెం నార్మల్గా వస్తుంది. ఇక్కడ పెడితే కేచరి ముద్రలో మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేస్తే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే శ్వాస లయం అయిపోద్ది, మనసు లయం అయిపోద్ది. మొదట ధ్యానంలో కూర్చుంటానే శ్వాస ఆగదు. ఒక 2-3 నెలలు 6 నెలలు ధ్యానం చేస్తే కూర్చుంటానే శ్వాస ఆగద్ది, మనసు ఆగద్ది. మొదట్లో ఆగదు, ఇది ఆడుతూ ఉంటుంది, మనం కూర్చుంటాం. ఈ శ్వాస ఆడినని చెప్పి మనసు పనిచేస్తుంటుంది. మనసు పనిచేస్తేనే కరెక్టు. మనసు లేని స్థితికి పోవాలి స్వామి, మాకు మనసు లేకుండా పోవాలంటే మనసు లేకుండా పోతే దేని పనికిరావు. పిచ్చి హాస్పిటల్లో చేరేస్తారు, మెంటల్ హాస్పిటల్ వేసేస్తారు. భార్య కానీ భర్తను కానీ ఎత్తుకుపోయి. మనసు ఉండాలా, కానీ అదే అనవసరమైన కోరికలు వ్యామోహాలతో ఉండకూడదు. తక్కువ ఉంటుంది ఆలోచనలు, సంకల్పకల్పాలు తక్కువ ఉంటాయి ధ్యానం చేస్తే. ఇంకా చేయంగా మనసు కరిగిపోతుంది. దేనికి? శ్వాస కరిగిపోద్ది. 21,600 నుంచి 4,000కి తగ్గిపోద్ది శ్వాస. 21,600 ఆడితే జీవుడు, 4,000 ఆడితే శ్వాస రోజుకి దేవుడు. అంటే శ్వాస లైవ్ అయిపోయింది. శ్వాస లైవ్ అయిపోయింది, మనసు లైవ్ అయిపోద్ది. శ్వాస ఆగిపోతే మనసు ఆగిపోద్ది, తక్కువ అవుతుంది. అందువల్ల మనం ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే భ్రూమధ్యమున మనసు పెట్టి
ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలా అనేది ఒకటి. బుద్ధుడు చెప్పాడు సోహంభావం, కృతయుగంలో సోహంభావం, అదే ఆనాపానాసతి, లోపలికి తీసుకొని బయటకు వదలటం. శ్వాస లోపల పోయేది వచ్చేది గమనిస్తే ఆనాపానాసతి. శ్వాసతో కలిసి ఉండటం, శ్వాసతో రమించటం. ఈ శ్వాసే రామ, సూర్యస్వరం రా, చంద్రస్వరం మా, అగ్ని జలం. ఈ శ్వాసతో మనసును రమించమన్నాడు. అదే ఆనాపానసతి. ఆనాపానసతి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనసుతో గమనిస్తే 2 స్వరాలు ఆడేటప్పుడు 2 స్వరాలని తీసుకొని వదులుతూ మనసుతో 2 స్వరాలు తీసుకొని వదిలితే రామరమే మనోరమే. అంటే నువ్వు రామ అనే తత్వం ఉన్నాయి. ఈ 2 రమిస్తే ఏ చక్రంలైనా మనసుతో తీసుకుపోయి ఆడ ఆపి వదిలితే అరుణకాంతి వస్తుంది, శ్రీ వస్తుంది. అరుణకాంతి శ్రీ శక్తి, శ్రీరాముడు అవుతాడు. ఈ రెండింటిని రమిస్తే ఏ చక్రంలో అరుణకాంతే శ్రీ. శ్రీ, ఆ శ్రీయే అరుణకాంతే ఈశ్వరుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మనమంతా యోగులు, యోగ మార్గంలో ఉండేవాళ్ళంతా. 2 స్వరాలు ఇస్తే ఆడిచ్చేవాడు, గమనించేవాడు. ఎప్పుడు 2 స్వరాలతో సంబంధం పెట్టుకొని 2 శ్వాసలు 24 గంటలు మనం ధ్యాస పెట్టుకొని శ్వాస మీద ఏదో చక్రం మీద మనం చేసుకుంటే సకల దేవతా స్వరూపం అవుతాడు ఆ వ్యక్తి. లోపల లైట్ పెరగద్దు, అరుణకాంతి. బయట ఉంది అరుణకాంతి అంతా. రాజరాజేశ్వరి అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించింది. ఆ శివపార్వతులు తెలుపు ఎరుపు కణాలు ఎంట్రుకల వేయవంతో కలిస్తే అరుణకాంతి. అరుణకాంతి రాజరాజేశ్వరి. అంత చిక్కంగా అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించింది. ఊయలు లోగుతుందంట అరుణకాంతి, విశ్వాంతరాళం అంతా. ఆమె రాజరాజేశ్వరి దేవి. బయట ఉంది రాజరాజేశ్వరి దేవి. తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం అమ్మవారు పార్వతి. మరి ఈ భూమి ఆ ఎంట్రుకల వేయంత కణం నుంచి ఉత్పత్తి అయింది. ఎర్రకణం వల్ల కుండలిని శక్తి అమ్మవారు భూమి. పంచభూతాలు అమ్మన్నే. ఇక్కడ పంచభూతాలు ప్రకృతి, దాంట్లో పరమాత్మ ఉన్నాడు. అరుణకాంతి ఉంది. భూమి, జలము, అగ్ని, వాయువులు. ఈ లోపల అరుణకాంతి కావాలంటే ఈ శరీరంలో కుడి పక్క అగ్ని కణాలు ఉన్నాయి, ఎడం పక్క జల కణాలు ఉన్నాయి కంఠానికి కింద. ఈ కుడి పక్క ఈశ్వరుడు, విష్ణువు, ఎడం పక్క సెంటర్ పాయింట్. మనం 2 కళ్ళు, ఇది అగ్ని, ఇది జలతత్వం. సూర్యుడు, చంద్రుడు. ఇది సూర్యుడు, వక్షస్థలం కూడా చంద్రుడు. తల్లి పాలు మార్చి ఇవ్వాలి. ఇదే ఇస్తే జ్వరం వస్తుంది, ఇదే ఇస్తే జలుబు చేస్తుంది. మొత్తంలో కుడి పక్క ఎడం పక్క ధనద్రవం, రుణద్రవం 2 ఉన్నాయి. ఈ 2 కలపాలంటే శ్వాసతో కలపాలి. ఇది ధనద్రవం, రుణద్రవం. ఎరుపు తెలుపుల్ని లోపల ప్రాణశక్తిని కలిపితే అరుణకాంతి వస్తుంది. అదే రాజరాజేశ్వరి. ఇక్కడ కలిపితే రాజరాజేశ్వరి. కంఠానికి కింద కలిపితే త్రిపుర సుందరి. ఈ త్రిపురాలన్నీ దేవతలు ఉత్పత్తి అవుతారు. శరీరం అంతా విడివిడిగా ఉండేంత మనకి పంచప్రేతాలుగా ఉన్నాయి. జడంగా ఉంది, శక్తి లేదు. 2 స్వరాలు ఆడిస్తే శక్తి వస్తుంది, సిరి అనే శక్తి అరుణకాంతి. అందువల్ల లోపల దేవతలందరూ ప్రకాశంకి వచ్చేస్తారు. దేవతలు ఉత్పత్తి అవుతారు, ఉద్భవిస్తారు. బీజాలు పెడుతున్నాం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్. ఓం హ్రీం, ఇక్కడ ఓమే, ఇక్కడ ఓమే. హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌహ్. పంచప్రణవాలంటే పంచానన దేవతలు. గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు. 7 మంది దేవతలు, 7 బీజాలు. ఏ స్థానంలో ఏ బీజం పెట్టాలనో ఆడ పెట్టి చంద్రస్వరంలో లాగి ఆపి సూర్యస్వరంలో వదలాలి. సూర్యస్వరంలో లాగి ఆపి చంద్రస్వరంలో వదలాలి. ఆ చక్రంలో ఆ బీజం పెట్టి. అదే ఆజ్ఞాచక్రంలో ఓం బీజం. సర్వజ్ఞా చక్రం, సర్వరక్షాకర చక్రం. మనల్ని కాపాడేది, రక్షించేది అన్ని విషయాలలో ఆజ్ఞాచక్రం. నువ్వు నడుస్తున్నా కూడా ఇక్కడ దృష్టి ఉంటుంది. ఇది మనసు స్థానం, ఇంద్రస్థానం, చంద్రస్థానం. దీనికి ఇన్ని పేర్లు. ఈ శ్వాస ఇక్కడ పుడుతుంది. ఇదంతా వాయుదేవుడు. వాయుదేవుడికి పుట్టాడు ఆంజనేయులు. ప్రతి ఒక్క జీవరాశికి ముక్కు దగ్గర ఆంజనేయులు స్వామి పుట్టేది. ఆయన అయోధ్యకు పోతాడు.
రాముడి దగ్గరికి లాస్ట్లో. ఆయన లంకకు పోతాడు. చంద్రస్వరమే లంకకు తీసుకోబోతుంది. 2 స్వరాలు వైకుంఠానికి తీసుకుపోతాయి. 2 స్వరాలు ఒకేసారిలో అయితే గరుడ వాహనం మీద ఎక్కినట్టు నువ్వు గరుడ వాహనం ఎక్కి నువ్వు పైనుంచి కింద చేస్తే నువ్వు వైకుంఠవాసి, నువ్వు కైలాసవాసి. పైనుంచి ఊరు చేస్తే కిందకి ప్రాణాయామం చేసేవాడు పైన ఉన్నట్టు, కింద నుంచి పైకి చేస్తే కింద ఉన్నట్టు. ఎలిమెంట్ స్కూల్ నుంచి హై స్కూలు, డిగ్రీ, బీఈడి, పిహెచ్డి కింద నుంచి పైకి పోయేవాడు విద్యార్థి. పైన అయిపోయి కిందకు వస్తాడు అనుకో టీచర్, హై స్కూల్ టీచర్, ఎలిమెంట్ స్కూల్ టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్. అంటే పైనుంచి కిందకి చేస్తే నువ్వు పైన ఉన్నట్టు. ప్రాణాయామం పైనుంచి కిందకి చేస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామికి మాల ఇట్లేస్తారు, ఈ జాయింట్ కావు. రాజరాజేశ్వరి దేవికి ఇట్టేస్తారు. అంటే పైనుంచి కిందకి చేస్తుంది రాజరాజేశ్వరి. ఇక్కడ 2 స్వరాలు ఇక్కడ చేస్తే రాజరాజేశ్వరి, కిందకి చేస్తే త్రిపురాలు వికసిస్తాయి, ఈ త్రిపురాలు ప్రకాశిస్తాయి, పంచబ్రహ్మలుగా మారుతుంది. అందువల్ల ఇక్కడ ప్రాణాయామం చేస్తే పాండవులకి ఈ హస్తినాపురం ఎముకలు గూడు హస్తినాపురం, ఈ హస్తినాపురంలో ప్రాణాయామం చేస్తే పాండవులు 5 మంది ఉదాన వాయువు, ప్రాణవాయువు, సమాన వాయువు, వ్యానవాయు, అపానవాయు. వీళ్ళు ప్రాణాయామం చేసేదానికి తగినంత స్థలం ఇవ్వాలి. కింద ప్రాణాయామం చేస్తే పాండవుల్ని పోషించినట్టు. నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు కృష్ణుడు అవుతావు కిందకి ప్రాణాయామం చేస్తే. పైనుంచి నువ్వు పైనుంచి కిందకి ప్రాణాయామం చేస్తుంటే పరమేశ్వరుడు అవుతావు. 3 లోకాలను ఆడించేది ఎవరు? పరమేశ్వరుడు. త్రిమూర్తులను ఆడించేది ఎవరు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. వీళ్ళని పైనుంచి ఆడిస్తే వాళ్ళు ఉత్పత్తి అవుతారు. నిమిషానికి 15 సార్లు సృష్టి, స్థితి, లయం. గాలి లోపల పోతే సృష్టి బ్రహ్మ, ఎంతసేపు ప్రాణం లోపల ఉండదో వదిలినంతసేపు విష్ణు స్థితి, వదిలి తీసుకోకుండా గ్యాప్ వచ్చేది ఈశ్వరుడు. అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఉత్పత్తి అవుతుండ్రు, నశిస్తుండ్రు. నిమిషానికి 15 సార్లు సృష్టి, స్థితి, లయలు జరుగుతుంది మన శరీరంలో. అందువల్ల కిందకి ఆడిస్తే దక్షిణామూర్తి, ఇక్కడే ఉంటే పరమేశ్వరుడు. నువ్వు ధ్యానంలో శ్వాస ఆగిపోయినప్పుడు మళ్ళీ ప్రాణాయామం మూలాధారాన్ని చేయాలి. చేస్తేనే దక్షిణామూర్తి అవుతాడు. దక్షిణ వైపు మనసు పెట్టి శ్వాస ఆడిస్తే దక్షిణామూర్తి, పరాలో మనసు పెట్టి శ్వాస ఆడిస్తే పరమేశ్వరుడు. నువ్వు పైన శ్వాస ఆడిస్తే రాజరాజేశ్వరి, కిందకి కూడా ఆడిస్తే త్రిపుర సుందరి. అప్పుడు లలిత ఈడ ఏ కళలు లేవు. అమావాస్య తిథి అంటే తెల్ల కణం ఉంది మాత్రం ఆడ చంద్రమండలంలో. 16 కళలు లేవు చంద్రమండలంలో. అమావాస్య తిథిగా ఉంది. శ్వాస పైకి ఆడకపోతే కిందకి ఆడుతుంటే ఏదో ఒకటి ఆడితే అమావాస్య తిథి ఈడ. 2 ఆడిస్తే రాజరాజేశ్వరి, 2 స్వరాలు కిందకి ఆడిస్తే త్రిపుర సుందరి అవుతాం. కమలాలు వికసిస్తాయి. అందువల్ల ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ఓం బీజం చూస్తూ కుడి ముక్కు మూసి ఎడం ముక్కులో ఇక్కడికి ఓం అని లాగి మనసు ఎడబెట్టి 2 ముక్కులు మూసి కుడి ముక్కులో వెళ్ళాలి. సూర్యనాడి కుడి ముక్కు మళ్ళీ కుడి ముక్కులో తీసుకోవాలి. ఎడకి ఎడే మనసు పెట్టాలి ఓం అనే అక్షరం అనుకుంటూ. ఆపి 2 ముక్కులు కిందకి ఎడం ముక్కులో వెళ్ళాలి. మళ్ళీ ఎడం ముక్కులో లాక్కోవాలి ఓం అంటూ. ఇక్కడ ఆపి కుడి ముక్కులో వెళ్ళాలి. కుడి ముక్కులో లాక్కొని ఎడం ముక్కులో వెళ్ళాలి. ఎడం ముక్కులో లాక్కొని కుడి ముక్కులో వెళ్ళాలి. లాగినప్పుడు 5 సెకండ్లు 2 ఇటు లాగినప్పుడు 2 క్లోజ్ చేయాలి. మళ్ళీ ఇది లాగినప్పుడు కూడా 2 ముక్కులు క్లోజ్ చేయాలి. అంటే అనులోమ ఇనులోమ చేయాలి ఓంకారం పెట్టి. అప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రానికి మనసు పెట్టి కేచరి ముద్ర చేస్తే సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు, జ్యోతి పుడుతుంది, అగ్ని పుడుతుంది, ఇక్కడ తేజస్సు వస్తుంది, ఇదంతా లైట్ వస్తుంది. ప్రాణాయామం 2 ముక్కులు చేస్తే వల్లి దేవసేన, ఈమె సంసారం, ఈమె ఆత్మజ్ఞానం. వల్లి సంసారం, దేవసేన ఆత్మజ్ఞానం. వీళ్ళిద్దరు లాగేడు పెట్టామనుకో అనులోమ వినులోమ చేసినప్పుడు అగ్ని పుట్టద్ది, సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు. సుబ్రహ్మణ్య స్వామి హృదయ కమలం, కంఠం,
కండం కమలం అంటే సర్వ 7 వచ్చేసి అనాహతం విశుద్ధం, సర్వ సౌభాగ్యదాయకం, సర్వార్థ సాధక చక్రం. ఈ 2 చక్రాలు ఆజ్ఞా చక్రం, సర్వజ్ఞా చక్రం. ఈ 3 చక్రాలలో ఇక్కడ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. లైట్ కింద నుంచి ఎసెన్స్, మనం తిన్న ఆహారంలో ఉండే ఆ ఋతువు ఎసెన్స్, మంచి పదార్థం ఏదుందో సూక్ష్మమైపోయి కింద మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా చక్రం 6 చక్రాలు దాటి అక్కడికి వస్తుంది ఆ ఎసెన్సు, తేజస్సు. ప్రాణాయామం చేస్తే మూలాధారానికి ఆ వెలుగు సుషుమ్న నాడిలో లైటు ప్రకాశం పైకి పోతుంది. ఇక్కడ జ్యోతి దర్శనం అయితే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. 6 కృత్తికలు, 6 చక్రాలు 6 కృత్తికలు పోషించినాయి అంట ఆయన. అంటే ఈ అన్ని ప్రకాశం ఈ చక్రంలో వెలుగు వచ్చినప్పుడే కమలాలు వికసిస్తే 6 కృత్తికలు దాటి ఆజ్ఞా చక్రం 6వది. షణ్ముఖుడు అంటే 6 తలలు కలిగినటువంటి వాడు. ఈ చక్రాలన్నీ 5 ప్రకాశించినప్పుడే 6వ చక్రానికి వస్తుంది. అంటే 6 చక్రాలలో కమలాలు వికసిస్తే షణ్ముఖుడు అవుతాడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఇది ఆ పరాకాశం కాబట్టి ఆయన పరాకాశంలో ఉన్నాడు కాబట్టి ఆత్మజ్ఞానం ఆకాశం, మూలాధారం శరీరతత్వం, ఆమె అమ్మవారు ప్రకృతి. ఆయన పార్వతీ నందన గజానన, పార్వతీ నందన గజ మూలాధారంలో ఉంటాడు గణపతి. అందువల్ల ఇక్కడ మనం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రంకి కొంచెం పైన మనసు పెడితే మహేశ్వరుడు మహేశ్వరి కళ్యాణం జరగదు. శాంభవి ముద్ర ఇక్కడ మనసు కళ్ళు పైకి ఎత్తి ప్రాణాయామం చేయాలి శాంభవి ముద్రకి. అంటే ఇక్కడ 7వ చక్రం లెక్కది. ఇది 6, ఇంకొంత 1 ఇంచి లోపల 7వ చక్రం. అది సర్వ రోగాల నుంచి ముక్తి కలగదు. సాధకుడు ధ్యానం చేసేవాడికి సర్వ రోగాల నుంచి ముక్తి కలగాలంటే ప్రాణాయామం చేయాలి. అక్కడ 7 చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది. జ్ఞానం ఏది చూసినా ఇదేందని రహస్యం తెలుస్తుంది. ఏ దేవత ఏంది, ఎట్లా ఈ పంచభూతాలు, అండపిండ బ్రహ్మాండాలు, సృష్టి స్థితిలో ఈ జ్ఞానం రావాలంటే మనం ఈ చక్రంలో ప్రాణాయామం చేయాలి. అందువల్ల 2 స్వరాలు లాగిన ఇక్కడ కళ్యాణం. 7వ జ్యోతే అయ్యప్ప స్వామి. హరి అంటే చంద్రస్వరం, విష్ణువు జలతత్వం, హరుడు అంటే అగ్ని సూర్యతత్వం, సూర్యస్వరం అగ్ని. ఈ జలం అగ్ని హరిహరులను 7 కలిపితే హరిహరులు కలిసే అయ్యప్ప పుట్టాడంట కథలో. వీళ్ళిద్దరు హరిహరులు ఈ ప్రాణశక్తి 2 ఇక్కడ కానీ కలిస్తే అయ్యప్ప పుడతాడు. అందువల్ల అయ్యప్ప అన్న సుబ్రహ్మణ్య స్వామి అన్న ఒకటే. అందుకే కొండ మీద ఉంటారు వాళ్ళంతా జ్యోతి స్వరూపులు. అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి కూడా జ్యోతి స్వరూపమే. ఎందుకంటే ఆయన చేతిలో ఒకటి ఉంటుంది, అది జ్యోతి. ఆ యొక్క శూలం బ్లో అవుతుంది, జ్యోతిది. జ్యోతి స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల మనం ఆజ్ఞాచక్రానికి అనులోమ వినులోమ చేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు, అయ్యప్ప స్వామి పుడతాడు. 2 స్వరాలతో చేస్తే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేసినట్టు. ఇంకొంత పైన శాంభవి ముద్రలో 7 మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే అనులోమ వినులోమ. ఎడ ముక్కులో లాగితే మహేశ్వరి, కుడి ముక్కులో లాగి ఇటు వదిలితే మహేశ్వరుడు, స్త్రీ పురుషుడు. ఈ స్త్రీతత్వం పురుషతత్వం. ఈ ప్రాణాయామం చేసి అనులోమ వినులోమ 10 సార్లు 5 సార్లు ఒక 5 నిమిషాలైనా 2 స్వరాలు లాగితే మహేశ్వరి మహేశ్వరుడు కళ్యాణం చేసినట్టు. ఇక్కడ అరుణకాంతి వస్తుంది. అంతా మనలోనే ఉంది గ్రేడింగ్. అంతా కింద చక్రాలను దాటుకుంటూ పైకి పోయే కొంది ఉన్నత శ్రేణి దైవత్వం, ఉన్నత శ్రేణి దైవత్వం, దేవతలు. ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు. ఉండేది ఒకటే. కింద నుంచి పైకి వెలుగు పోయే కొంది ప్రకాశం పెరుగుతుంది శరీరంలో. శరీరంలో ప్రకాశం తక్కువ ఉంటే కుంభకర్ణుడితో సమానం. తమోగుణం, అజ్ఞానం, మూర్ఖత్వంతో బతుకుతారు. తెలివి తక్కువ బతుకులు బతుకుతారు. దిక్కులేని సాగు చేస్తారు. దిక్కులేని సాగు అంటే భగవంతుడే దిక్కు అందరికీ. ఈశ్వరుడా, విష్ణువా, అమ్మవారా, కృష్ణుడా, రాముడా, ఒక దైవం. దైవాన్ని పట్టుకోవాలి నువ్వు.
ఒక నామస్మరణ పట్టుకోవాలా, ఒక మంత్రాన్ని పట్టుకోవాలా. అప్పుడే నీకు దిక్కు ఉన్నట్టు. చనిపోయేటప్పుడు నీకు దిక్కు ఎవరు? బతికున్నాను చేపు భర్త, భార్య, కొడుకులు, మనవాళ్ళు అంతా వీళ్ళు ఉన్నారు. వయసులో సంపాదిస్తే పొగడతారు, నీకు అన్ని సేవలు చేస్తారు. వయసు అయిపోయి సంపాదన ఆగిపోతే లెక్క చేయరు, గౌరవించరు. నీకు అప్పుడు ఎవరు దిక్కు? వయసులో ఉన్నప్పుడు చెప్పిన మాట వినవు, ధ్యానం చేయమంటే చెయ్యు, జపం చేయమంటే చెయ్యు, గుడికి పోరంటే పోవు, పురాణం వినమంటే వినవు. నా ఫ్రెండ్సు, నా బంధువులు, నా మనవుడు, నా కొడుకు అంటావు. చనిపోయేటప్పుడు ఎవరు దిక్కు? ఎవరు లేరు. అసలు ఆత్మజ్ఞానం తెలియదు. ఈ ఆత్మ ఒక తేజస్సు, వెలుగు, ప్రకాశం, జ్యోతి లోపల ఉంది. ఈశ్వరుడు ఉన్నాడు, శివపార్వతులే అగ్ని, లక్ష్మీనారాయణులు ఈ శరీరం, జలము. ఈ శరీరం జలతత్వం, శ్వాస, చంద్రస్వరం జలం, సూర్యస్వరం అగ్ని. ఈ ప్రాణమే ఈ శరీరం. ప్రాణం అయితే శరీరం లేదు. చంద్రస్వరం వల్ల మాటలు, పాటలు, పద్యాలు, కవిత్వం, పాండిత్యం వస్తుంది. చంద్రస్వరం ఆడితే మనస్సు, ఇది బ్రహ్మ. సూర్యస్వరం బుద్ధి, జ్ఞానం, ఆత్మ, బృహస్పతి, గురువు. ఈ శరీరం ఉండాలంటే సూర్యస్వరం ఆడాలి, అగ్ని. అగ్ని లేకపోతే ఇది కుళ్ళిపోతుంది, ఒక 2 రోజులకే పాసిపోతుంది. ఈ 2 ఆడుతున్నాయి కాబట్టి మాట్లాడుతుండో, శరీరంలో అగ్ని ఉంది కాబట్టి బ్యాడ్ రాకుండా, చెడు కాకుండా, కుళ్ళిపోకుండా ఉంది సూర్యస్వరం ఆడితే. అది దాన్ని పట్టించుకోకుండా బయట టీవీలు చూడటం, బాహ్య విషయాలలో మనసంతా బాహ్య కర్మలు, ఇల్లు, వాకిలి, వ్యాపారం, ఉద్యోగం, బంధువులు, కార్యక్రమాలలో మనసు పెట్టి టెన్షన్స్. దీన్ని పట్టించుకోనప్పుడు ఈ శ్వాస ప్రక్రియ తగ్గిపోతే, లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణశక్తి తగినంత అందకపోతే వ్యాధిగ్రస్తుత అయిపోతుంది శరీరం. కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోతే మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, మెడ నొప్పి, కృషించిపోతుంది శరీరం. ప్రాణాయామం చేయకపోతే, కొత్త ధ్యానం చేస్తే శరీరం శుష్కించిపోతుంది, తేజస్సు పోతుంది. ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేయి, శరీరం తేజవంతంగా ఉంటుంది, జ్ఞానవంతంగా ఉంటుంది. తేజస్సే బలం. ప్రాణాయామం చేయకపోతే పచ్చికుండా రోగగ్రస్తు అయ్యేదానికి ఉంటుంది, రోగాలు వచ్చేదానికి ఉంటుంది. ప్రాణాయామం చేస్తే కాలినకుండా అగ్ని. అందువల్ల ఆజ్ఞాచక్రంలో మనం ప్రాణాయామం చేస్తే ఇక్కడ నీకు ఉన్నత శ్రేణి. ఇక్కడ కూర్చొని ఇంద్రస్థానం. నువ్వేమనుకుంటే కింద ఉండేవాళ్ళు నవ గ్రహాలు కింద ఉన్నాయి, అష్టదిక్పాలకులు. మూలాధారంలో బుధుడు, సూర్యుడు, స్వాధిష్టానంలో చంద్రుడు, శని. చంద్రస్వరం ఆడిస్తే మూలాధారంలో చంద్రస్వరం వల్ల బుధుడు, స్వాధిష్టానంలో చంద్రుడు, మణిపూరకంలో శుక్రుడు, హృదయంలో గురువు, కేతు. చంద్రస్వరం వల్ల ఉత్పత్తి అవుతారు. సూర్యస్వరం ఆడిస్తే మూలాధారంలో రవి, స్వాధిష్టానంలో శని, మణిపూరకంలో కుజుడు, ఇక్కడ రాహు శరీరతత్వానికి, కేతు ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ 2 స్వరాల వల్ల 9 గ్రహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. ఆ గ్రహాలతో పనే లేదు. శ్వాసను పట్టించుకోకపోతే వాటి మీద ఆధారపడి బతకాలి. అవి ఏం చేస్తే ఆ ఐశ్వర్యం ఇస్తాయి, అనారోగ్యాన్ని ఇస్తాయి. ఏది ఇస్తుందో నవగ్రహాలు ఫలితాన్ని అనుభవించాలి. నువ్వు ఈ ప్రాణాయామం చేస్తే అనులోమ మూలాధారానికి నీకు అన్ని గ్రహాలు నీ స్వాధీనం అవుతాయి. కానీ నువ్వు ధ్యానం చేస్తే ఇంద్రస్థానం, ఇంద్రుడి కిందే కదా అందరి పరిపాలన జరిగేది. కింద స్థానాల్లో నవగ్రహాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి కింద. దానికి అధిపతి ఇంద్రుడు. నువ్వు మనసు పెట్టి రోజు ఒక అరగంట, గంట ధ్యానం చేసుకోవాలి. చేసినప్పుడు నీకు స్వాధీనంలోకి వస్తుంది ఈ యొక్క ప్రకృతి. పంచభూతాలు అనుకూలిస్తాయి. చుట్టాలు, స్నేహితులు అనుకూలిస్తారు, బంధువులు అనుకూలిస్తారు. నువ్వు ధ్యానం చేయకుండా బయట తిరుగుతా, శ్వాసను పట్టించుకోకుండా లోపల వెలుగు తగ్గిపోయి, ప్రకాశం తగ్గిపోయి, వాతపిత్త శ్లేషాలు పెరిగి, లోపల కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోయి, నువ్వు రోగాలకు గురి అవుతూ శక్తిహీనం అయిపోయి, నీ మాట ఎవడు పలకడు, ఎవడు పట్టించుకోడు, అందరూ శత్రువులు అవుతారు. ప్రాణాయామం చేస్తే నీకు శక్తి వస్తుంది.
ఎవరితో పనిలే, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లే. నీకు దేవుడితో సంబంధం, నువ్వే దేవుడు అవుతావు, నువ్వే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు, నువ్వే పరమేశ్వరుడు, నువ్వే పరమేశ్వరి, నువ్వే రాజరాజేశ్వరి. ఈ లైట్ పెరగాల. అందుకనే ఆజ్ఞాచక్రంలో ఎడముక్కులో లాగి ఓం అంటూ కుడిముక్కులో వదలాల, కుడిముక్కులో లాగి ఎడముక్కులో లాగినప్పుడు 2 మూయాల, ఎడముక్కులో లాగాము 2 క్లోజ్ చేయాలి, కుడిముక్కులో వదలాలి, కుడిముక్కులో లాగాము ఓం అని 2 క్లోజ్ చేయాలి, ఎడముక్కులో వదలాలి, మళ్ళీ ఎడముక్కులో లాగాలి ఓం అని 2 ముక్కులు మూయాలి, మళ్ళీ కుడిముక్కు. ఇట్లా అనులోమ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవిస్తాడు, మహేశ్వరుడు పుడతాడు. 2 లాగితే కళ్యాణం జరగద్ది, మహేశ్వరుడు మహేశ్వరికి, సుబ్రహ్మణ్య స్వామికి ఒల్లి దేవసేన. ఇట్లా మనం ఆజ్ఞాచక్రంలో ప్రాణాయామం చేస్తే గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఇంద్రస్థానంలో కూర్చుంటే నువ్వే అన్నిటికీ దిక్పాలకులకి, అష్టదిక్పాలకులకి అధిపతి అవుతావు. ఇది జూమ్ క్లాసులో శ్రీరామ క్రియాధ్యానం అని, రామ 2 కలిపితే శ్రీరామ, అరుణకాంతే శ్రీరామ క్రియాధ్యానం, శ్వాస క్రియాధ్యానం, ప్రాణక్రియాధ్యానం క్లాసులు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7కి జూమ్ క్లాస్ నడుస్తుంది. సాయంత్రం వారానికి 4. అందరూ కలిసి ఈ యొక్క ఉన్నతమైన సాధన, దైవకమైన జీవితం గడపాల. దైవికమైన శరీరం, అరుణకాంతే దైవికం, మనం భగవంతుడిని నమ్ముకొని పోవాలి. అది ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.